అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. రోజుకొక విశేషం, రోజుకో ఉత్తేజం, రోజుకొక ప్రత్యేకతను మీ ముందుకు తీసుకురావడమే అద్దీ లెక్క స్టైల్. మరి ఇంకెందుకు ఆలస్యం, రకరకాల వార్తలు ఫటాఫట్ చూసేద్దాం పదండి. కాకపోతే వార్తల్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. పొన్నాల హఠావో, కాంగ్రెస్ పార్టీ బచావో, లక్ష్మయ్యపై శంకరయ్య గరం గరం. అమ్మ కృష్ణవేనమ్మా, వార్తలు చదువుడేనా జర నోటినేమన్నా తీపి చేసేది ఉన్నదా? ఉండగా మీకు చంద్రబాబు అండగా, మేమెందుకు మీకు స్వీట్లు తినిపించడం దండగా. ఏమైంది దండగానా? ఇగో నన్నేమన్నాను కానీ మా చంద్రనన్ను మాత్రం ఏమన్నా అంటే ఊకొని చూడు. సంక్రాంతి సంబరం అంతా ఆయన ఊర్లోనే ఉందన్నట్టుంది. అక్కడ వాతావరణం చంద్రబాబు సొంత ఊరైన నారవారి పల్లెలో సంక్రాంతి సంబరాలు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు సంక్రాంతి పండుగ శోభకు అద్దం పడుతున్నాయి. దీనికి తోడు స్టార్ అట్రాక్షన్ గా అచ్చమైన తెలుగు సంప్రదాయపు పంచెకట్టుతో చంద్రన్న కనిపించడం విశేషం. అంతేకాదు సంక్రాంతి వచ్చిందే తుమ్మెద, సరదాలు తెచ్చిందే తుమ్మెద అంటూ జనాలతో కలిసి ఎంతో హుషారుగా చెక్క భజన, కోలాటం ఆడడం మరో విశేషం. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా దేశాన్ని పాలించింది కేవలం 2-3 పార్టీలేనా? ఏం దేశంలో ఇంకేం పార్టీలు లేవా? దేశం గొడ్డుపోయిందా అని మనలో చాలామంది అనుకుంటాం. దీనికి సమాధానంగా ఎందుకు లేవు, వందలాది రాజకీయ పార్టీలు ఉన్నాయని చెబుతోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఏంటి వందలాది రాజకీయ పార్టీలు మన దేశంలో ఉన్నాయా అని ఆశ్చర్యపోతున్నారా? కానీ ఇది నిజం. కాంగ్రెస్ లేదంటే బీజేపీ లేదంటే మరేదో సంకీర్ణ పార్టీలు మాత్రమే ఎప్పటిదాకా దేశాన్ని ఏలుతున్నాయి. ఏంటి దేశంలో సరైన రాజకీయ పార్టీలే లేవా అని మనలో చాలా మంది ఎప్పుడోకప్పుడు అనుకునే ఉంటాం. దానికి సమాధానంగా కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు లేవు, గంపెడు పార్టీలు ఉన్నాయి కానీ అవి అధికారంలోకి రావడం లేదు అంతే అని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిన రాజకీయ పార్టీలను లెక్క కట్టి మరీ చెబుతుంది. తాజాగా విడుదల చేసిన జాబితా ప్రకారం దేశంలో 1807 రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇందులో 6 పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, ఎన్సీపీ, సిపిఐ, సిపిఎం జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందాయి. 64 రాష్ట్ర స్థాయి పార్టీలుగా గుర్తింపు కలిగి ఉన్నాయి. రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన కొన్ని పార్టీలు 2-3 రాష్ట్రాల్లోనూ గుర్తింపు పొందాయి. జాతీయ, రాష్ట్ర పార్టీలను పక్కన పెడితే రాజకీయ పార్టీలుగా కేంద్ర ఎన్నికల సంఘం వద్ద నమోదై కూడా పెద్దగా దేశవ్యాప్తంగా గుర్తింపు లభించని పార్టీల సంఖ్య 1737. మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఏపీలో టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ తో పాటు టీఆర్ఎస్ కు రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీగా గుర్తింపు లభించింది. తెలంగాణలో టీఆర్ఎస్, టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ లతో పాటు ఎంఐఎం రాష్ట్ర స్థాయి పార్టీలుగా గుర్తింపు ఉంది. ఇలా దేశవ్యాప్తంగా పార్టీలు బోలెడు కానీ ప్రజల్ని ఏలేది మాత్రం జానడే అన్నట్టుంది రాజకీయ పార్టీల మనుగడ. ఇగో కృష్ణమ్మ, పార్టీలు గీర్టీలు నాకు అదంతా తెలియదు కానీ నీకు తెలంగాణ కాంగ్రెస్ కొత్త ముచ్చట చెప్తా ఈను. ఇక తెలంగాణ కాంగ్రెస్లో పొన్నాల గారి మీద సొంత పార్టీ నేతల కామెంట్ల పరంపర ఇంకా ఇక కొనసాగుతూనే ఉన్నది. తాజాగా అదే పార్టీలో ఫైర్ బ్రాండ్గా ముద్రపడ్డ వివాదాస్పద నేత శంకర్రావు సారు పొన్నాల మీద విరుచుకుపడుతున్నారు. ఏందా శంకర్ సాబు అంటే బొమ్మరిల్లు సినిమా లేక అంతా ఆయన చేసినట్టు అన్ని తెతులు వేస్తున్నాడు.
ఉరుము ఉరిమి కాగుతున్న మంగళం మీద పడ్డట్టు మరోసారి కాంగ్రెస్ సీనియర్ నేత శంకర్రావు సాబు పొన్నాల మీద విరుచుకుపడ్డారు. అసలే కానిదానికి లేనిదానికి ఎప్పుడూ నానా విమర్శలు ఎదుర్కొనే మన పొన్నాల లక్ష్మయ్య సార్కి తాజా కంటోన్మెంట్ పరాజయం కూడా తన తలకాయ మీదకే వచ్చి పడింది. నినాదం పాతదే అయినా తాజాగా మరోసారి పొన్నాలను బయటకు పంపండి, కాంగ్రెస్ పార్టీని కాపాడండి అనే నినాదం శంకర్రావు రూపంలో మరోసారి జోరందుకుంది. తాజాగా శంకర్జీ అసెంబ్లీ ప్రాంగణాన్ని వేదిక చేసుకొని పొన్నాలను ఉతికి ఆరేశారు. కంటోన్మెంట్ లో కాంగ్రెస్ పరాజయానికి టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అసమర్థతే అసలు సిసలు కారణమని, ఆ మాటకొస్తే తెలంగాణలో కాంగ్రెస్ ను పట్టించుకునే నేతలే లేరని పాపం తెగ బాధపడిపోయారు ఆయన. పనిలో పనిగా తన మనసులోని మాటను కూడా బయట పెట్టారు శంకర్ సాబ్. అదేంటంటే తెలంగాణలో పార్టీ కార్యకర్తలంతా ఆయన్ని పిసిసి అధ్యక్షుడిగా చూడాలనుకుంటున్నారట. పొన్నాల నాయకత్వాన్ని తిట్టిపోయడానికి తనకు పిసిసి పదవిపై ఉన్న మోజే అసలు సిసలైన కారణం అంటూ జనాలు పబ్లిక్ గానే అనుకుంటున్నారట. అదన్నమాట మ్యాటరు. అది లెక్క వార్తల్లో మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. సందట్లో సడేమి అంటే ఇదేనేమో. బెల్లం చుట్టూ ఈగలు చేరినట్టు జిల్లా నాయకులు చంద్రన్న చుట్టే తిరుగుతున్నారట. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పదన్నట్టుగా సరదాగా పండగ చేసుకోవడానికి సంతూరుకి వెళ్ళిన చంద్రన్నను నామినేటెడ్ పోస్టుల కోసం కొందరు ఆశావహులు అక్కడ కూడా ఆయన్ని వదలడమే లేదట. ఒక పక్క సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలిన చంద్రన్నను చిత్తూరు జిల్లా నాయకులు ఆ ప్రత్యేక సంబరాన్ని కూడా వదలకుండా బాగానే పట్టి పిడించారట. ఎలాగో జిల్లాకొచ్చారు కాబట్టి ఎట్టాగైనా సరే సార్తో మాట్లాడి కింద మీద పడి ఏదో ఒక నామినేటెడ్ పదవి దక్కించుకోవాలని నానా తంటాలు పడుతున్నారట కొందరు నాయకులు. ఇలా నామినేటెడ్ పోస్టులు దక్కించుకోవడం కోసం ఆ జిల్లా నాయకులు చంద్రన్నను కలవడానికి ఒకటే క్యూ కట్టారట. ఒక పక్క సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పి మరో పక్క గురూజీ కాస్త నామినేటెడ్ పోస్ట్ సంగతి మర్చిపోకండి అంటూ బాబు గారిని చాలా మంది నాయకులు ఒకటే బతిమలాడారట. దీంతో బాగా విసిగిపోయిన చంద్రబాబు, చూడు నాయనలారా, పార్టీ కోసం ఎవరు పని చేస్తారో ఎవరికి ఏమి ఇవ్వాలో తనకు తెలుసు, మీరు మాత్రం ఓవర్ యాక్షన్ చేయకండి అంటూ వారందరికీ తనదైన స్టైలులో ఓ లుక్ ఇచ్చారట చంద్రబాబు. అంతేకాదు ఇప్పుడు పదవులు ముఖ్యం కాదు, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ముఖ్యం, ముందు ఆ పని చేసిరండి, పదవులు వాటంతట అవే వస్తాయంటూ మరో ట్విస్ట్ పెట్టారట చంద్రన్న. అయితే నామినేటెడ్ పోస్టులపై ఆశ పెట్టుకున్న తమ్ముళ్లకు ఆ ఆశలు ఎప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఎందుకంటే తిరుపతి ఉప ఎన్నికకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ప్రస్తుతానికి అక్కడ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. సో పదవుల పందిరాల విషయం ప్రస్తుతానికి గప్చిప్పే. ఇగో అసలు విషయం మర్చిపోయిన బిగినింగ్లో కేవు కేక మూర్లా వాడి మీకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పడం మర్చిన. మళ్ళా కన్మ పండుగ ముచ్చట్లతోటి రేపు కలుస్తా. ఇగో కృష్ణమ్మవు, నీకు కూడా మళ్ళొక్కసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మళ్ళీ నువ్వు అలిగి మూజింతలా పెట్టి కత్తి కనకాయ మీద కత్తి కట్టి ఇవన్నీ పరిశాన్ ఉంటుంది. పరీక్షను ఎవరికో అర్థమవుతుంది కానీ వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి రేపు మళ్ళీ రండి. అద్దీ లెక్క వార్తలు ముగించే ముందే హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పొన్నాల హఠావో, కాంగ్రెస్ పార్టీ బచావో, లక్ష్మయ్యపై శంకరయ్య గరం గరం. చంద్రన్నను చిత్తూరులోనూ వదలలేదు, నామినేటెడ్ పదవుల కోసం ఒకటే పైరవీలు. రాజకీయ పార్టీలు బోలెడు, పాలించే పార్టీలు జానెడు. ఎన్నికల లెక్కల్లో 2000 రాజకీయ పార్టీలట. జకట్టులో మెరిసిన చంద్రన్న జనాలతో కలిసి డ్యాన్సే డ్యాన్సు. ఇవి ఇవాల్టి లెక్కలు. మరిన్ని లెక్కలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.
జనవరి 26వ తేదీన దేశవ్యాప్తంగా దాడులు చేస్తామంటూ లేఖలో పేర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన CISF బలగాలు భద్రతను కట్టుదిట్టం చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి